మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో ఉన్నాము. ఇక్కడ గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ 5 గేట్లు అయితే అధికారులు ఎత్తివేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కూడా మహారాష్ట్రలో అధికంగా వర్షాలు కురియడంతో ఎగువన నుంచి ఇక్కడ వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు అయితే 37,000 క్యూసెక్లు నీటిని వదులుతున్నారు. అదే మాదిరిగా ఎగువన నుంచి కూడా 37,000 క్యూసెక్లు ఇప్పుడు నిండుకుండలాగా ఉంది. ఇన్ఫ్లో కూడా 37,000 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో కూడా సేమ్ అంతే వదులుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 5 గేట్లు ఎత్తేయడంతో ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం ఇక్కడ పంట పొలాలు కూడా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కూడా మొత్తం జలమయమయ్యాయి. అదే మాదిరి ఇక్కడ బైన్సా పట్టణంలోని ఆటోనగర్ కానివ్వచ్చు, అక్కడ రాహుల్ నగర్ కానివ్వచ్చు, ఇక్కడ బట్టిగల్లి కానివ్వచ్చు, ఇవి లోతట్టు ప్రాంతాలు, కొన్ని లోతట్టు ప్రాంతాలలో జలమయమైపోయాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ బట్టిగల్లిలో రహదారి అనేది నీట మునిగిపోయింది. ఇక్కడ మహారాష్ట్రకు రాకపోకలు అనేటి కూడా అంతరాయం ఏర్పడింది. ఇక్కడ నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా తీవ్రంగా రోడ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ వర్షాల మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ మేడం గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులతోనే చర్చిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా పకడ్బందీగా ఇక్కడ ఎవరిని రానియకుండా ఇక్కడ చూస్తున్నారు. నీటి మట్టం పెరగడంతో పకడ్బందీగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు.